జియో వాళ్ళకి సంబంధించి అంటే ఇప్పుడు ఇదివరకు ఈ మనం ఏమంటామంటే ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టడానికి రిటర్న్స్కి సంబంధించి ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలా, ఆడిటర్కి మన బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్నీ ఇవ్వాలా, సేవింగ్స్ ఏమైనా ఉంటే ఆ డేటాని ఇస్తే వాళ్ళు అదంతా లెక్కలు కట్టించి మనం ఎంత కట్టాలంటారు, దానికి ఫీజు తీసుకుంటారు. కొంతమంది 1000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2000 తీసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. పెద్ద అమౌంట్స్ అయితే ఎక్కువ తీసుకునేది ఉంటుంది. అది ఆ అమౌంట్ మనం ఎంత ఇదంతా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు కొన్ని సాఫ్ట్వేర్ సిస్టమ్స్ వచ్చేసినాయి. అందులో ఇప్పుడు జియో వాడు ఒక కొత్తది ఆఫర్ చేసుకొచ్చాడు, సెల్ఫ్ ఫిల్లింగ్ ప్లాన్. అంటే ఇదంతా గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, దాన్ని జియో వాడు తీసుకొస్తాడు. 24 రూపాయలతో మనమే చేసేసుకోవచ్చట. రెండవది అసిస్టెడ్ సర్వీసెస్, అంటే వాడికి మనకు డాక్యుమెంట్ ఇస్తే వాడు తయారు చేసి ఇచ్చేటట్టు అయితే 999 రూపాయలు, అంటే 1000 రూపాయలు. ఇది ఓవరాల్గా జియో ఫైనాన్స్ సంస్థ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆఫరు. ఏదైతే 24 రూపాయలకే ఆఫర్ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. తద్వారా ఒక కొత్త మార్కెట్లోకి అడుగు పెడుతోందన్నమాట.